బంగ్లాదేశ్ మళ్లీ రగులుతోంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద కొత్త సర్వీసుల చట్టంపై ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలతో పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. మహమ్మద్ యూనస్ సారథ్యంలోని 9 నెలల తాత్కాలిక ప్రభుత్వం తక్షణం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ ఇప్పటికే ఊపందుకుంటూ ఉండగా, మరొకవైపు ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన 5వ రోజుకు చేరుకుంది. దీంతో సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాలను మోహరించారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు దారితీసే ప్రధాన ఎంట్రీ పాయింట్ల వద్ద బోర్డర్ గార్డ్, బంగ్లాదేశ్ స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్ యూనిట్లను మోహరించినట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. సెక్రటేరియట్ ఏరియా చుట్టుపక్కల ర్యాలీలు, ప్రజలు గుమిగూడడంపై ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు నిషేధం విధించారు. సెక్రటేరియట్ ఆవరణంలోకి జర్నలిస్టులు, విజిటర్ల ప్రవేశాన్ని కూడా నిలిపివేశారు. సెక్రటేరియట్ ఆవరణంలో వివిధ మంత్రులు, కీలక ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో ఆంక్షలను కఠినతరం చేశారు. పబ్లిక్ సర్వీస్ ఆర్డినెన్స్ 2025ను బంగ్లా అధ్యక్షుడు ఆదివారం నాడు జారీ చేశారు. డిసిప్లినరీ అఫెన్సులకు పాల్పడుతూ ఉన్న 4 కేటగిరీల ఉద్యోగులను షోకాస్ నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఈ ఆర్డినెన్స్ కల్పిస్తోంది. డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ విధానానికి స్పష్టి చెబుతూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ పై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఇది నల్ల చట్టమని ఆక్షేపిస్తూ నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. తమ రక్తం మరుగుతోందని, నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, ఈ చట్టాన్ని ఉద్యోగులకు వ్యతిరేకమని ఎంత మాత్రం అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లోని 18 లక్షల మంది ఉద్యోగులను ఏకతాటిపైకి తెస్తామని, పోరాటమే కానీ రాజీ పడేది లేదని నిరసనకారులు చెబుతూ ఉన్నారు. అయితే జవాబుదారీతనం లేని అధికారం అరాచకానికి దారితీస్తుంది, దేశ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుంది. బంగ్లాదేశ్లో గత సంవత్సరం ఆగస్టు తిరుగుబాటు తరువాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎవరికైనా ఈ అభిప్రాయం కలుగుతుంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా ఉన్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక పక్క సత్ప్రవర్తన లేని ప్రభుత్వ ఉద్యోగులకు త్వరగా ఉద్వాసన పలికే విధంగా సర్వీసు నిబంధనలు మార్చడం, మరొక పక్క అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలు ఇవ్వడంతో విఫలం కావడం వగైరాలు అసంతృప్తికి దారితీసి 4 రోజులుగా దేశవ్యాప్తంగా సమ్మె సాగుతోంది. ఈలోగా అమెరికా ఒత్తిడికి లొంగిన బంగ్లాదేశ్ లోపాయికారిగా సెయింట్ మార్టిన్స్ దీవిని కట్టబెట్టేందుకు పావులు కదుపుతూ ఉన్నాయి. అంతేకాదు, దాని ఆదేశాలతో చిట్టగాంగ్ రఖైన్ కారిడార్ పేరిట రోహింగ్యాలకు మానవతా సహాయం అందించడానికి వీలుగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిపైన దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పాటు సైన్యం నుండి సైతం వ్యతిరేకత వచ్చింది. పర్యవసానంగా 10 నెలలకు పైగా బాధ్యత లేని అధికారం చలాయిస్తున్న ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గత్యంతరం లేని స్థితిలో తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంది. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో వరుస వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఛాందసవాదులు కత్తులు కటార్లతో రోడ్లపై అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. ముస్లిం మహిళలు బురకా ధరించాలని హుకుం జారీ చేస్తూ హడావిడి మొదలుపెట్టారు. దాన్ని బేఖాతరు చేసిన మహిళలను నడి రోడ్డుపై దండించడం, జైలపాలు చేయడం జరుగుతూ ఉన్నాయి. మైనారిటీ హిందువులపై దాడి, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం జరుగుతోంది. వీటి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనేది బహిరంగ రహస్యంగా ఉంది. దౌర్జన్యం, అక్రమ అరెస్టులు షరా మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. వీటిని సరిదిద్దడానికి బదులు అంతా మీడియా సృష్టి అంటూ మహమ్మద్ యూనస్ దబాయింపులకు దిగారు. ఒకనాడు తూర్పు పాకిస్తాన్ గా ఉన్న తమపై పాక్ పాలకుల అకృత్యాలను మరచి దాన్ని నెత్తిన పెట్టుకోవడం మొదలుపెట్టారు. చైనాకు దగ్గరవుతూ దాన్ని వలలో పడిపోయారు యూనస్. దేశానికి పనికొచ్చేదేదో, ప్రయోజనకరమైనదేదో గ్రహించి నిర్ణయాలు తీసుకోవడం మరచి చిరకాల మిత్రుడైన భారత్ను చికాకు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మహమ్మద్ యూనస్. అయితే తాను చెప్పిందే వేదంగా ఎల్లకాలం జరుగుతుందనుకున్న యూనస్ ఇక్కడే పొరబడ్డారు. పాత ప్రభుత్వం పతనమై 10 నెలలు దాటుతున్న ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించదేమన్న ప్రశ్నలు ప్రజల నుంచి మొదలయ్యాయి. 2026 మధ్య వరకు ఎన్నికలు జరిపే ఉద్దేశం లేనట్టు యూనస్ ప్రభుత్వం ఈ మధ్య లీకులు ఇస్తూ ఉండగా, బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ మాత్రం ఈ ఏడాది ఆఖరిలోగా ఎన్నికలు జరిపి తీరుతామని నిర్దేశించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము తిరిగి బారక్లకు వెళ్లిపోతామని ఒక సభలో మాట్లాడుతూ ఆయన ప్రకటించారు. సహజంగానే ఇదే యూనస్ కు మింగుడు పడడం లేదు. అలాగని ప్రభుత్వాన్ని నడపడం ఆయనకు చేత కావడము లేదు. ప్రభుత్వం, మత ఛాందస వర్గం, విద్యార్థి నాయకులు చెప్పినట్లుగా చేస్తూ ఆయన ఇప్పటికే ప్రతిష్ట పోగొట్టుకున్నారు.
ఒక దశలో తను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. బైడెన్ కాలంలో బంగ్లాదేశ్కు అమెరికా నుండి సహాయ సహకారాలు పుష్కలంగా లభించేవి. కానీ ఇప్పుడు ట్రంప్ పాలనలో యూనస్ పప్పులు ఉడకడం లేదని సమాచారం. ప్రస్తుతం బంగ్లా అధీనంలో ఉన్న సెయింట్ మార్టిన్స్ దీవి వ్యూహాత్మకంగా కీలకమైనది. బంగాళాఖాతంలో మన దేశం, మయన్మార్ కూడా దీనికి సమీపంగా ఉంటాయి. 10,000 మంది బంగ్లా పౌరులు నివసించే ఈ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ఏనాటి నుండో కలగంటుంది. హిందూ మహాసముద్రంలో డిగో గార్షియా దీవిలో స్థావరం ఉన్న బంగాళాఖాతంలో లేని లోటు దాన్ని పీడిస్తోంది. దీనిపై అమెరికా మాత్రమే కాదు, చైనా కన్ను కూడా పడింది. మయన్మార్ సైతం వీలైతే దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ సాగర చట్టాల ట్రిబ్యునల్ 2012లో ఈ దీవి బంగ్లాదేశ్ కు చెందుతుందని, 12 నాటికల్ మైళ్ళ మేర ప్రాంతం ఆ దేశానిదని తీర్పు ఇచ్చిన అడపాదడపా మయన్మార్ తో సమస్యలు తప్పడం లేదు. ఆ దేశ సైన్యం అక్కడ మసలే బంగ్లా పౌరులను అపహరించడం, కాల్పులు జరపడం రివాజుగా మారింది. దీన్ని అమెరికాకు లేదా చైనాకు అప్పగిస్తే మన దేశ భద్రతకు కూడా తీరని ముప్పు కలుగుతుంది. మహమ్మద్ యూనస్ మన దేశంపై పెంచుకున్న వ్యతిరేకతతో ఈ దీవిని అమెరికాకు అప్పగించారని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనను బంగ్లా సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ భవిష్యత్తుకు ప్రమాదం కలిగించే ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నికైన ప్రభుత్వానికి వదలాలని సూచించింది. అలాగే చిట్టగాంగ్, రఖినే కారిడార్ విషయంలోనూ సైన్యం పట్టుదలతో ఉంది. మయన్మార్ సైనిక ముఠా ప్రభుత్వ దాడుల్లో చిక్కుకున్న రఖైన్ ప్రాంతానికి నిత్యావసరాలు, మందులు, ఆహారం అందించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన మాట వాస్తవం. అమెరికా సైతం ఈ కృషిలో పాలు పంచుకుంటామని తెలిపింది. అయితే ఈ మాటున కారిడార్ విషయాలన్నీ అమెరికా తెలుసుకుంటోందని బంగ్లా సైన్యం చెబుతోంది. అయితే ఇటీవల కాలంలో తన నిర్ణయాలను హసీనాయే కాదు, జేఎన్పీ నేత ఖలీదా జియా, సైన్యం, పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించడంతో యూనస్ ఎటూ పాలుపోవడం లేదు. అందుకే రాజీనామా చేస్తానంటూ బెదిరింపులకు దిగారు యూనస్. కానీ దానికెవరూ కంగారు పడిన దాఖలా లేకపోవడంతో వెనక్కి తగ్గారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించడం చేతకాని తన వ్యవహార శైలితో బంగ్లాదేశ్ ను ఏం చేద్దామనుకుంటున్నారన్నది యూనస్ కు అర్థం కావడం లేదు. నడమంత్రపు సిరిలా వచ్చిపడిన అధికారం అండతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ సైన్యం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. దేశాన్ని ఆయన అమెరికాకు అమ్మేశాడు అని హసీనా విమర్శించారు. తమ పార్టీ అవామీ లీగ్ పై నిషేధాన్ని రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఖండించారు. ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగ పరమైన ఆధారము లేదు. ఆయన చెలాయిస్తున్న చీఫ్ అడ్వైజర్ అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు, అది రాజ్యాంగంలోనే లేదు. అయితే పార్లమెంటు లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్ ను నిషేధించారు అని హసీనా విరుచుకుపడ్డారు.